హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్యాస్ హెల్దీ కిచెన్, సింపుల్ అండ్ హెల్దీ రెసిపీస్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో పిల్లల కోసం బియ్యం పిండితో ఒక మంచి స్నాక్ ఐటెం చేసి చూపించబోతున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి, చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్తో ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇది ఎలా తయారు చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని 1 కప్పు వాటర్ వేసుకోవాలి. దీనిలో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, కలర్ కోసం కొద్దిగా పసుపు వేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకోవడం వల్ల మనకి ఈ స్నాక్ ఐటెం అనేది గుల్లగా వస్తుందండి. ఈ నీళ్ళు ఒక మరుగు వచ్చేంత వరకు మరగనివ్వాలండి. నీళ్ళు కొద్దిగా వేడెక్కిన తర్వాత దీనిలో 1 కప్పు బియ్యపిండి వేసుకోవాలి. 1 కప్ బియ్యపిండికి 1 కప్పు వాటర్ అయితే సరిపోతుందండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వాటర్లో రైస్ ఫ్లోర్ బాగా కలిసేటట్టు కలుపుకోవాలండి. 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఉంచుకోవాలి. చల్లారిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకొని బాగా కలుపుకోవాలండి. దీనిలో కొద్దిగా కొత్తిమీర, 1 స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 1 పచ్చిమిరపకాయ తీసుకొని సన్నంగా కట్ చేసుకొని వేసుకోవాలి. చిల్లీ ఫ్లేక్స్ లేని వారు 2 ఎండుమిరపకాయ తీసుకొని కట్ చేసుకొని వేసుకోవచ్చు, లేదంటే 1 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ అనే వేసుకోవచ్చు. మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈ పిండిలో బాగా కలుపుకోవాలండి. పిండిని కలుపుకునేటప్పుడు వాటర్ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ పిండిని చపాతీ ముద్దల్లా కలుపుకొని మీడియం సైజ్ బాల్స్లా చేసుకోవాలి. వీటిని దలసరిగా చపాతీల్లా ఒత్తుకోవాలండి. ఇప్పుడు ఒత్తుకునేటప్పుడు పీటకి అంటుకున్నట్టయితే కొద్దిగా వరిపిండిని వేసుకోవాలండి. ఇలా దలసరిగా ఒత్తుకోవడం వల్ల క్రిస్పీగా వస్తాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇలా ఒత్తుకున్న తర్వాత వీటిని వీడియోలో చూపించినట్టు కట్ చేసుకోవాలండి. ఇలా కట్ చేసుకున్నాం కదా, వీటికి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొద్దిగా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వీటిలో మనం కొత్తిమీర, పచ్చిమిర్చి వేసుకున్నాం కదండి, జీలకర్ర, అవన్నీ ఫ్లేవర్ చాలా బాగుంటాయి, చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి వరిపిండితోనే తయారు చేసుకున్నాం కనుక ఎక్కువ ఆయిల్ పీల్చుకోలేదండి. వీటిని టమాటో సాస్తో తినొచ్చు, ఇష్టం లేని వాళ్ళు డైరెక్ట్గా కూడా తినొచ్చండి. మనం పచ్చిమిర్చి వేసుకున్నాం కదా, కారంగానే ఉంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకొని ఎయిర్ కంటైనర్ బాక్స్లో స్టోర్ చేసుకుంటే 10 నుంచి 15 రోజుల వరకు పాడవకుండా ఉంటాయండి, క్రిస్పీగా ఉంటాయి. చూశారు కదా, ఎంతో సింపుల్గా మనకి స్నాక్స్ రెడీ అయిపోయి, కొద్దిగా బియ్యం పిండితోనే రెడీ అయిపోయి, మనకి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి పంపించండి. మా వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల మేము పోస్ట్ చేసే ఇలాంటి సింపుల్ రెసిపీస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.